ఏపీలో ఉండే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు గమనిస్తే ఓ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇద్దరు చాలా కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింపవళ్ళు పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది వారి వారి వ్యక్తిగత ప్రచారాకాంక్ష మరియు ప్రచార వ్యూహాల మీద ఆధారపడి ఉండే వ్యవహారం కనుక అది వాళ్ళ ఇష్టం, మనకు అవసరం లేదు దాని గురించి. కానీ ప్రజల్లో ఎవరికైనా సరే తండ్రి కొడుకులు ఇద్దరు తప్ప ప్రభుత్వంలో మరెవరూ సరిగ్గా పనిచేయడం లేదని అనిపిస్తే అది చాలా ప్రమాదకరం. తండ్రి కొడుకులు తమను తాము మహానుభావులుగా చాటుకునే ఆసక్తి వాళ్ళకు ఉండొచ్చు, ఉంది కూడా. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం బదనాం అవుతుందన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వ్యవహారం పక్కన పెడితే చాప కింద నీరులాగా ప్రచార ఆర్భాటాలు ఏమీ లేకుండా తమ పని తాను చేసుకుపోతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ధోరణి అయింది, ఆయన పని అయింది అన్నట్టుగా ఆయన వ్యవహారం సాగుతూ ఉంటుంది. తాజాగా ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 30 ఎకరాల కొండపోరంబోకు భూమిని అప్పగించడం ద్వారా గతంలో ఇచ్చిన హామీ ఆయన నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారండి. ఇక్కడే మనకు ట్విస్ట్ ఉంది. ఇదే ఆలయానికి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఒకసారి వచ్చారు. అప్పట్లో రోడ్డు మొత్తం కూడా గుంతలమయంగా దారుణంగా తయారైంది. నిజానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్లో సంక్రాంతి నాటికి రాష్ట్రం మొత్తం నిగనిగలాడే తలతలాడిపోయే విధంగా రోడ్లు వేస్తామని చెప్పేశారు. కానీ చాలా పరిమితంగా కొన్ని చోట్ల మాత్రమే రోడ్డు వేశారు. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పడానికి గతంలో పవన్ కళ్యాణ్ ఈ మార్గంలో ప్రయాణించడమే ఒక జస్ట్ ఎగ్జాంపుల్. రోడ్ల మీద గోతులు భరించలేకపోయిన పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకుంటూ వెళ్ళాడు తెలుసా. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కారు ఇక్కడైనా ఆ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆలయానికి భూములు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయానికి ఆ రోడ్లు మొత్తం చక్కగా మరమ్మతులు పూర్తి అయిపోయాయి. అది చూసి పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైనం గమనించిన పరిసర గ్రామాల ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. తమ గ్రామాలకు వెళ్ళే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలని వేడుకుంటున్నారు. ఆ ప్రాంతాల గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అందుబాటులోకి వచ్చారు కనుక తమ కష్టాలు చెప్పుకున్నారు. మరి రాష్ట్రంలో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి ప్రాంతాలకు వెళ్ళే రోడ్ల ఈ పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా ఊరికి ఒకసారి రండి అని. తమ ఊరకు చేరే మార్గాల్లో ఉండే గోతులు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి చూసే తప్ప అవి బాగుపడవని ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారంట. ఆయన ఏ రోడ్లో ప్రయాణించారో, దానిని ఏ రోడ్డు గురించి ఆగ్రహం వ్యక్తం చేశారో వాటిని మాత్రమే అధికారులు బాగు చేస్తున్నారు తప్ప ప్రజల కష్టాల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవటం లేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రాష్ట్రమంతా రోడ్లు బాగుపడాలంటే రాష్ట్రమంతా ప్రతి పల్లెకు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్తే తప్ప అది సాధ్యం కాదన్న భావన జనాల్లో వచ్చేసింది. ప్రభుత్వం తన పని తాను చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందనటానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి అనేక దుర్మార్గాలు నారా తండ్రి కొడుకులు సాగిస్తున్న ప్రచారార్భట పాలన వరవడిలో కొట్టుకుపోతున్నాయని మనం గమనించాలి.